హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ దమ్ బిర్యానీ. అస్సలు వంట చేయని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలరు. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దమ్ బిర్యానీ కోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. అందులోకి ఉల్లిగడ్డలు, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర అన్నీ తీసి పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న మిర్చి, టమాటో అన్నీ తగినంత మోతాదులో తీసుకోవచ్చు. సహజీరా, చెక్క, లవంగం, జాజి పువ్వు, లవంగం, మిరియాలు, అలాగే సహజీరా అన్నీ తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. 1 చెక్క నిమ్మ దెబ్బ. వీటి మొత్తాన్ని, అలాగే పెరుగు కూడా వేయాలి. వీటితో పాటు కొంచెం నూనె కూడా వేయాలి. అన్నిటినీ ఏ గిన్నెలో మనం దమ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో అందులో ముందుగా చికెన్ వేసుకుని, తర్వాత మనం తీసుకోవాల్సినవన్నీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత సహజీరా, మిరియాలు, లవంగం అన్నీ, ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని కూడా వేసేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలతో పాటు కొత్తిమీర, పుదీనా ఉంటే కరివేపాకు కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలను అలా ముందుగా నలుపుకోవటం వలన మనకి కలిపేటప్పుడు అవి అలాగే ఉండకుండా చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తాయి. చాలా త్వరగా కలిసిపోతాయి. అలా చేసిన తర్వాత వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెక్క నిమ్మ దెబ్బ, వీటితో పాటు పెరుగుతో పాటు నూనె అన్నిటినీ వేసుకోవాలి. పెరుగు, నూనె అన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఎంత ఎక్కువ టైం మనం కలిపి పెట్టుకుంటే అంత చక్కటి టేస్ట్ వస్తుంది. నేనైతే 2 hours కలిపి పెట్టుకున్నాను. మీరు ఇంకా ఎక్కువసేపు కలిపి పెట్టుకున్నా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ నానడం వల్లే చికెన్ దమ్ బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. అలాగే కలిపిన చికెన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత నేనైతే కేజీ చికెన్ కోసం 3 పావుల బియ్యం తీసుకున్నాను. మీరు కేజీ చికెన్కి కేజీ బియ్యం తీసుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చండి. ప్రతిదీ ఉండాలి అని ఇది అవసరం లేదు. మన దగ్గర ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. లేనిది స్కిప్ చేస్తూ కూడా చేసి చూడవచ్చు. మనం చేస్తూ పోతే రాంది ఏముంటుందండి. తీసుకున్న బియ్యాన్ని ఇప్పుడు చక్కగా 3-4 times కడిగి పెట్టుకోవాలి. కడిగి వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. మనం చేయాలనుకున్న 10 నిమిషాల ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. బియ్యం కడిగి పెట్టుకున్న 10 నిమిషాలకి మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. బియ్యంని పెద్ద మంటతోనే పెట్టాలి. అప్పుడే మనకి కొంచెం త్వరగా తయారవుతుంది. అలా బియ్యం ఉడుకుతూ ఉండగా అందులో 1 నిమ్మకాయ
పూర్తిగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నిమ్మకాయతో పాటు ఉప్పు, నూనె కూడా వేయాలి. నూనె వేయటం వల్ల బియ్యం ఖర్చుకోకుండా విడివిడిగా మనకి అన్నం అనేది తయారవుతుంది. ఉప్పు, నూనె, వాటితో పాటు కొంచెం సహజీరా కూడా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే అలా వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ చక్కగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ బియ్యం మనకి సగం ఉడికితే చాలు. చాలా ఎక్కువగా ఉడకనవసరం లేదు. చెక్ చేసుకుని సగం ఉడికిపోయిన తర్వాత బియ్యంని తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో చక్కగా బియ్యంని వడగట్టుకుంటూ ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసుకోవాలి. చికెన్లో వాటర్ ఎక్కువ పడితే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుందండి. అందుకోసమని వాటర్ పడకుండా మనం ఇలా పూరి గంటతో ఈ బియ్యాన్ని జల్లి చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి సెట్ అయ్యేలాగా పెట్టుకుని దాని మీద కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా ఏదున్నా, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో గ్యాస్ను ఉంచుకోవాలి. 10 మినిట్స్ ఉన్న తర్వాత ఆవిరి బయటికి వెళ్ళకుండా పైన బరువుగా ఒక గిన్నెను పెట్టాలి వాటర్తో. ఒక 10 మినిట్స్ తర్వాత మనము లో ఫ్లేమ్లో మళ్ళీ 15 మినిట్స్ పెట్టుకోవాలి. మొత్తానికి అరగంటలో బిర్యానీ తయారైపోతుంది. చూసారా, పొడి పొడిగా చాలా చక్కగా చాలా బాగుంది బిర్యానీ. యమ్మీ యమ్మీ, సూపర్ టేస్టీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి.